మిత్రులారా, ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం. కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు, ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది. అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు, నటులే కాదు, దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈనాడు తెర మీద మీరు కనిపించరు, 2.5 గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం, దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది. ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని, సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు నేను చెప్పిన, మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు. ఈనాడు ప్రతివాడు, నేను ఐటీ ప్రొఫెషనల్లను, హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో, ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత, అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి. హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు, అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను, కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం.